50,800 అమరావతిలో పేదలకు జగనిచ్చిన 50,800 ఇళ్ల పట్టాలను వారి చేతుల్లో నుంచి బలవంతంగానైనా లాక్కురండి, చింపి ముక్కలు చేసి అమరావతి నడిబొడ్డున తగలబెట్టండి. అదేంటి సార్, పాపం 3 పూటలా తిండికి లేని పేదలు సార్. అలాంటి వారికి జగనిచ్చిన ఆస్తిని లాక్కోమంటారా? 1,00,00,000 కోట్లు పెట్టిన ఆ జాతి కోసం నేను నిర్మిస్తున్న రాజధానిలో పేదవాడి చెమట కంపు మేము భరించాలా? అలాగని కాదు సార్. అటు సుప్రీం ఇటు హైకోర్టులో కేసు ఉంది కదా. తీర్పు రాకముందే ఈ నిర్ణయం తీసుకుంటే ఎలా? అంటే కోర్టు తీర్పు నాకు వ్యతిరేకంగా వస్తుందనా మీ అభిప్రాయం? వ్యవస్థలకు అతీతుణ్ణి, నా నిర్ణయమే ఫైనల్ అది కాదు సార్. కోర్టులను పక్కన పెడదాం. అసలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడకపోతే ఏం చేయమంటారు? ఆశ చూపించండి అయ్యా, ఆశ చూపించండి. టిడ్కో ఇళ్లు కట్టిస్తామని చెప్పండి. షేర్వాల్ టెక్నాలజీ ఉపయోగించి సింగపూర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల అధునాతన సౌకర్యాలతో నిర్మించిస్తామని చెప్పండి. తప్పకుండా లొంగిపోతారు. ఆఫ్టర్ ఆల్ పేదవాళ్ళు ఆశకు లొంగకుండా ఉంటారా? వెళ్ళండి, ఆ 50,800 ఇళ్ల పట్టాలను బలవంతంగా లాక్కొచ్చి తగలబెట్టండి. కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు అచ్చంగా ఇవే కాకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఇవే. ఎన్నికలకు ముందు లక్షల కోట్ల రూపాయల హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చేతిలో చిల్లిగవ్వ లేదంటూ హామీలు ఎగ్గొట్టిన చంద్రబాబు అమరావతిపై 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన సింగపూర్ ఈశ్వరన్ చేతిలో అమరావతిని పెట్టడానికి రెడీ అయ్యారు. అయ్యా చంద్రబాబు గారు, ఏనాడైనా పేదలకు సూదిమొన మోపినంత భూమైనా ఇచ్చారా? జగన్ పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలపై ఎందుకు మీకింత కక్ష? పేదల జీవితాలంటే ఎందుకు మీకింత అలుసు? అసలు ప్రజలు నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నారా, ఓ నియంత పాలనలో ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇది నారా పాలన, నియంత పాలన అర్థమైపోతుంది. క్వశ్చన్ నెంబర్ 1. అమరావతి నుండి 50,000 మంది పేదలను తరిమి కొట్టాలని కలెక్టర్లను ఆదేశించారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 2. జగనిచ్చిన 50,800 ఇళ్ల పట్టాలను బలవంతంగా లాక్కుని చింపి పడేయాలని చూస్తున్నారంటే ఇది నారా పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 3. దాదాపు 15 లక్షల విలువ చేసే ఒక్కో ఇంటి పట్టాన్ని లాక్కుని 50,000 మంది సొంతింటి కలను నాశనం చేశారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 4. సామాన్యులకు పేదలకు ఇక్కడ చోటు లేదంటూ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాలని చూస్తున్నారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 5. పేదలకిచ్చిన హామీలకు డబ్బులు లేవంటూనే అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 6. అవినీతి కేసులో అరెస్టైన సింగపూర్ ఈశ్వరన్కు క్యాపిటల్ పేరుతో దోచిపెట్టాలని చూస్తున్నారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 7. మంచి చేయమని ప్రజలు అధికారమిస్తే తన సామాజిక వర్గం, తన బినామీలు ఎదిగేందుకే క్యాపిటల్ కడతానంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 8. అమరావతిలో పేదలుంటే అది చెమట కంపు కొట్టే క్యాపిటల్గా మారుతుందని తన పత్రికల్లో రాయించారంటే ఇది నారా పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 9. ఓవైపు కోర్టుల్లో కేసు నడుస్తున్నా మరోవైపు న్యాయ వ్యవస్థలను ధిక్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 10. ఏ వ్యవస్థ అయితే నాకేంటి, న్యాయ వ్యవస్థకు సైతం అతీతుణ్ణి అనే సంకేతాలు పంపుతున్నారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే ఇది నారావారి పాలన అవుతుందా, నియంత పాలన అవుతుందా అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవైపేమో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తలలు పగలగొడుతున్నారు, ఇక్కడేమో అమరావతిలో పేదల పొట్టగొడుతున్నారు. కొట్టడమే తెలుసు వీళ్ళకి. అక్కడేమో తలలు పగలగొడుతున్నారు, ఇక్కడ వీరి పొట్టగొడుతున్నారు. పెట్టడం చేతగాని వాడికే ఈ తలలు పగలగొట్టడమైనా పొట్ట కొట్టడమైనా చేతనవుతుంది. నవాబ్పేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మూకుమ్మడిగా దాడి చేసినటువంటి పచ్చమూక అందరూ చూస్తుండగా ఏ రకంగా తలలు పగలగొట్టారో రాష్ట్రం అంతా క్లియర్గా చూసింది. వారిని ఈరోజు వైఎస్ జగన్ పరామర్శించారు. వారు ఏం మాట్లాడారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. హాస్పిటల్ని నిర్వీర్యం చేస్తూ చివరికి ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని, ఏ ఒక్కరు కూడా రోడ్లెక్కకూడదు అని ఈ మాదిరిగా భయాందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడితే ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు, మీ కార్పణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ
గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తూ ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తూ ఉన్నారు ఈరోజు. దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి, వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది. అటు తలల పగలగొట్టడం, ఇటువైపు చూసుకుంటే పేదల పొట్టగొట్టడం, ఈ రెండే ఇప్పుడు జరుగుతోంది ఈ పాలనలో. ఒకటి, అమరావతిలో పేదలు ఉండకూడదా? ఏంటి పేదలుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంత కడుపు మంట? హైదరాబాద్ తెలంగాణ రాజధాని. హైదరాబాద్ నిర్మాణంలో రాళ్లెత్తినటువంటి కూలీలు ఇంకా ఇక్కడే బస్తీల్లో నివసిస్తున్నారు. ఈ హైదరాబాద్ నిర్మాణంలో అభివృద్ధిలో వారి పాత్ర ఉందా లేదా? వారు అక్కడుంటే చెమట కంపు కొడుతుందట. ఎక్కడైనా హైదరాబాద్లో ఇటువంటి మాట వినిపిస్తుందా? ఒక్క అమరావతిలోనే ఈ మాట వినిపిస్తుంది. ముంబై నిర్మాణంలో రాళ్లెత్తినటువంటి కూలీలు ముంబైలో లేరా? ధారావిలో లేరా? వాళ్లే లేకపోతే ముంబై ఈ స్థాయిలో అభివృద్ధి చెందేదా? వారి పాత్ర లేకుండానే, వారి భాగస్వామ్యం లేకుండానే, వాళ్ళు రాళ్లెత్తకుండానే, వాళ్ళు కష్టపడకుండానే, వాళ్ళు చెమట చిందించకుండానే ఈరోజు ముంబై అంతలా అభివృద్ధి చెందిందా? కానీ వారికి అక్కడ చోటు లేదంటే ఎవరైనా మాట్లాడారా ఇలాంటి మాటలు? ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే మాట్లాడతారు, ఒక్క పచ్చపత్రికలు మాత్రమే మాట్లాడతాయి. ఇక్కడ పేదలకు చోటు లేదు, ఇమీడియట్గా వీళ్ళందరినీ తరిమేయండి. జగనిచ్చిన 50,800 పట్టాలు లాక్కురండి, చింపి తగలబెట్టండి. కావాలంటే వాళ్ళకి ఆశ చూపి టిట్కో ఇల్లు ఇస్తాము, అవి ఇస్తామని పంపించేయండి ఇక్కడ నుంచి. మీకు చెన్నై తీసుకోండి, కోల్కతా తీసుకోండి, ముంబై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి. ఇక్కడ ఎవరు పేదవాళ్ళు లేరా? ఈ పట్టణాల్లో నివసించరా? వాళ్ళ భాగస్వామ్యం ఉండదా? వాళ్ళే లేకపోతే, వాళ్ళు కష్టపడకపోతే అవి అంతలా డెవలప్ అవుతాయా? వాళ్ళను ఉపయోగించుకునే కదా, ఆ కార్మికుల చెమట చిందిస్తేనే కదా ఆ కార్మికులు ఈరోజు ఇంతలా డెవలప్ అయ్యాయి. కానీ అమరావతికి మాత్రం చెమట చుక్క తగలకూడదు, చెమట వాసన రాకూడదు, సెంటు కంపు అని డైరెక్ట్గా రాసేస్తారు. అసలు ఏంటి వీళ్ళ కడుపు మంట? ఎందుకు పేదలు ఉండకూడదు? ఈరోజు 50,000 మంది పేదల ఇళ్ల పట్టాలను బలవంతంగా లాక్కుని చింపి తగలబెట్టి వాళ్లను వాళ్ళ ప్రాంతాలకు తరిమి కొట్టి, అవసరమైతే ఆశలు చూపెట్టి మీకు టిట్కో ఇళ్లు కట్టిస్తామని మాటలు చెప్పి మోసం చేసే ప్రక్రియకు ఎందుకు దిగుతున్నారు? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, రామనాథ్ గారు సీనియర్ అనలిస్ట్, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు హైకోర్టు అడ్వకేట్. వెంకటరెడ్డి గారు, ఈరోజు అమరావతిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 50,000 ఇళ్ల పట్టాలను వెంటనే లాగేసుకోండి, వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేయండి, వాళ్ళకి కావాలంటే కొంత ఆశ చూపించేసి మన షేర్వాల్ టెక్నాలజీ, ప్రపంచంలో ఎవరు వాడలేదు అవి, ఆ టెక్నాలజీతో ఇల్లు కట్టిస్తామనండి, కావాలంటే సింగపూర్ స్టైల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లైనా ఇస్తామని చెప్పండి అంటే ఈ మాటలు డైరెక్ట్గా అనలేదులేండి, అన్నట్టుగా ఆశలు కల్పించండి అన్నట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తుంటే. ఒకవైపు కోర్టుల్లో కేసులు నడుస్తుండగానే ఇటువంటి డెసిషన్ ఎలా తీసుకుంటారు? ఈశ్వర్ గారు ముందుగా మీకు, ఈశ్వర్ గారు అనే బదులు ఈశ్వర్ అని వస్తుంది ఫ్లోలో, ఈశ్వర్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాల తన పరిపాలనలో ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు ఇల్లు లేవని గుర్తించి 31 లక్షల మందికి, అంతకుముందు మేము ప్లేనరీలో 24 లక్షల మందికి ఇస్తామని చెప్పి ప్రకటించాం ఏదైతే మేము అధికారంలోకి రాకముందు. కానీ అది మేము అధికారంలోకి వచ్చినా చూస్తే ఇంకా సంఖ్య పెరిగింది, ఇంకా చాలామందికి ఇల్లు లేవు అనేది, అర్హులందరూ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనేది గుర్తించి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనేటటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇంతమందికి ఒక 5 సంవత్సరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. సో ఈ 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఇదే కోర్టులకు వెళ్ళి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని అడ్డుకునే కార్యక్రమం చేశారు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించి వాళ్ళకి అమ్ముకునేటటువంటి హక్కు కూడా ప్రభుత్వం కల్పించాలని వెళ్తే వాళ్ళకెట్టా అమ్ముకోవడానికి ఇస్తారు, పేదవాడికి అది హక్కుగా ఉండకూడదు.
సో వాళ్ళు వాళ్ళ కూతుర్లకో లేదా వాళ్ళ కొడుకులకో దాని వారసత్వంగా ఇవ్వడానికి లేదు అని చెప్పి కోర్టులకు వెళ్తే సరే కోర్టులకు వెళ్ళి అడ్డుకునే కార్యక్రమం చేసి దాన్ని ఒక 2 సంవత్సరాలు అక్కడే వేసిన కేసులన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాల కోసం చంద్రబాబు నాయుడు గారు వేయించిన కేసులు 1191 కేసులు. ఈ దేశంలో ఎవ్వరు ఇంత దుర్మార్గంగా ఇళ్ల పట్టాల మీద ఇన్ని కేసులు వేయించారు. దాంట్లో వేసిన వాళ్ళకి తెలియదు కేసు వాళ్ళు వేశారని. వాళ్ళు వేశారని. ఇది తెనాలి దగ్గర జరిగింది. తెనాలి ప్రాంతంలో వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళే కోర్టులో కేసు చేశారు. వేసిచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక లాయర్ 194 కేసులు ఏంటి కానీ పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు సార్, వాళ్ళు కేసినట్టు వాళ్ళకి తెలియదు. మీ పేరు మీద నా పేరు మీద మనం కేసు వేసామని కూడా వేసేస్తారు మన ఆధార్ కార్డు ఉంటే. అట్లాంటి ఘనమైనటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లాయర్ల దగ్గర ఉంది. సో దీంట్లో భాగంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలైంది. దాంట్లో అమరావతి ప్రాంతంలో 50,793 మందికి ఇల్లు ఇచ్చి అంటే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఆల్రెడీ ఇళ్ల పట్టాలు మే 26, 2023న 50,793 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి కూడా దాని శ్రీకారం చుడితే మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకున్నారు. సో ఎందుకు ఇక్కడ పేదలకు ఇల్లు ఇవ్వకూడదు? ఏం సార్ మనం తీసుకొని వచ్చి ఒరిస్సా వాళ్ళకి ఇస్తున్నామా, లేదంటే మేము తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నామా, తమిళనాడు వాళ్ళకి ఇస్తున్నామా? అదే రాజధాని ప్రాంతంలో, అదే గుంటూరు, అదే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి అక్కడ ఇస్తున్నాం. మీరు అన్నట్టు ధారావి కూడా కాదు సార్ అది. ఈరోజు అక్కడ ఎంత ఖర్చు పెట్టి ఏ విధంగా ఇల్లు కడుతున్నారంటే 1,371 కోట్లు ఖర్చు అవుతుంది ఆ 50,793 ఇళ్ళకి. మళ్ళీ అక్కడ రోడ్లు, డ్రైనేజ్, ఈ మౌలిక సదుపాయాల కల్పనకు 384 కోట్లు అవుతుంది. మళ్ళీ అక్కడ 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 హాస్పిటల్స్, అది ఒక 73.74 కోట్లతో మొత్తం ఈ 50,793 మందికి ఇళ్ల నిర్మాణానికి 1,830 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్లకు చెప్పి 50,000 మంది ఇక్కడ ఒక్కళ్ళకి కూడా ఇల్లు ఇవ్వడానికి ఇల్లేదు, ఆ ఇచ్చిన ఇళ్ల పట్టాలని వెనక్కి తీసేసుకోండి. సో వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఊరిలో ఏడో ఊరి చివరినో ఇద్దాము, రాజధానిలో పేదవాడు ఉండటానికి అర్హత లేదు అంటే ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? సార్ ఇస్తానంటాడు చంద్రబాబు నాయుడు చెప్పి నేను చేస్తాడేంది? మరి అది ఇస్తానని చెప్పి మభ్యపెడతాడు. అలాగైనా వెళ్ళినా ఆ సెంటు బదులు నేను 3 సెంట్లు ఇస్తా, 4 సెంట్లు ఇస్తా, సింగపూర్ లాగా డబుల్ బెడ్రూమ్ లేదంటే ఫ్లాట్లు కట్టితేనే ఇస్తా, అద్భుతంగా మీకు నిర్మించిస్తా అంటాడు. అంతకుముందు ఇస్తే 31 లక్షల మందికి మేము ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నిజంగా పేదలకు ఇల్లు ఇచ్చుంటే మేము వచ్చిన 31 లక్షల మందికి ఎందుకు ఇచ్చే అవకాశం ఉండేది? 1 లక్ష 2 లక్షలు ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదంటారు, వాస్తవమేనా? ఇవ్వకపోతేనే కదా 31 లక్షల మందికి మేము ఇవ్వాల్సి వచ్చింది. ఆయన నిజంగా ఇచ్చుంటే మేము 1 లక్ష 2 లక్షలు ఉండేవాళ్ళు కొత్తగా అర్హులు. సో ఆయన ఇవ్వలేదనేది అక్కడ వాస్తవం. 31 లక్షల మందికి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టాం అనేది వాస్తవం. దీంట్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో పేదలకి వద్దు అని అంటున్నాడంటే ఒక పెద్ద కుంభకోణం ఉంది కాబట్టి. ఆ కుంభకోణానికి చంద్రబాబు నాయుడు అక్కడ ఒక అమరావతి అవినీతి కథా చిత్రం అని ఒకటి దాన్ని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అప్పుడు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అవినీతి కథా చిత్రానికి ఒక కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాతగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్లాన్ వేశారు. దాంట్లో ల్యాండ్ పూలింగ్లో ఒక కుంభకోణం, అసైన్డ్ ల్యాండ్లు తీసుకుని ఒక కుంభకోణం, అమరావతి స్టార్టప్ ఏరియా అని చెప్పి అది పెద్ద కుంభకోణం. ఇది రింగ్ రోడ్ ఏదో అది ఇంకోటి రింగ్ రోడ్ది ఉంది, అమరావతి స్టార్టప్ ఏరియా. ఇప్పుడు అమరావతి స్టార్టప్ ఏరియాలో అది ఎంత కుంభకోణం అంటే మీకు ఈశ్వరన్ గారు తెలుసు? ఈశ్వర్ గారు నా పేరు అదే ఈశ్వరన్ గారు తెలుసుగా? తెలుసు. హంగు బెంగు సెంగ్ అని ఆయన ఎవరైనా తెలుసా మీకు? సెమ్కార్ప్ అనే ఒకటి రాజధాని నిర్మాణంలో వాళ్ళకి ఎవరికో ఏదో నిర్మాణానికి హంగు కాదు సార్, వెరైటీగా ఉంది. హంగు బెంగు సెంగ్. ఇతను ఈశ్వరన్ ఇద్దరు సింగపూర్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సింగపూర్ పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళకి ఈ హంగ్ బెంగ్ సెంగ్కి, ఈశ్వరన్కి చంద్రబాబు నాయుడు ముగ్గురు పార్ట్నర్స్. వీళ్ళ ముగ్గురు ఎక్కడ పార్ట్నర్సు? సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు హోటల్లో పార్ట్నర్సు. ఎందుకంటే హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే HPL అనేటటువంటి ఆ కంపెనీకి ఇతను అధినేత. ఎవరు? హంగ్ బెంగ్ సెంగ్. చంద్రబాబు నాయుడు గారి హోటల్స్తో పాటు అనేక రాజకీయ నాయకులకు సంబంధించి అవినీతి చేసినటువంటి ఆ రాజకీయ నాయకులు హోటల్స్ ఎవరన్నా సింగపూర్లో కట్టుకోవాలంటే మీరు హంగ్ బెంగ్ సెంగ్ని కాంటాక్ట్ చేస్తే అతనే హోటల్ చేస్తాడా? అతనే మొత్తం హోటల్ నిర్మాణం చేపట్టి పర్యవేక్షణ కూడా అతనే చేసి మీకు నెల డబ్బులు పంపిస్తూ ఉంటాడు. సో హంగ్ బెంగ్ సెంగ్కి అమరావతికి లింక్ ఉంది సార్, మీరు అసలు మర్చిపోతారు. రాష్ట్రం డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు తరచుగా సింగపూర్ వెళ్తుంటే రాష్ట్రం అభివృద్ధి కోసం సింగపూర్ నుంచి పెట్టుబడులు తెస్తారు. ఈ హంగ్ బెంగ్ సెంగ్కి, సింగపూర్లో ఉండి ఈ హంగ్ బెంగ్ సెంగ్కి, ఈశ్వరన్కి, అమరావతికి సంబంధం ఉంది. ఎలా అంటే ఈ స్టార్టప్ ఏరియాలో మొత్తం 1,690
1691 ఎకరాల భూమిని ఈ అమరావతి స్టార్టప్ ఏరియా కేటాయించింది. ఎప్పుడు మే 2, 2017, అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 ఏళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నాడు. ఓకే, ఈ స్టార్టప్ ఏరియాలో ఇక్కడ డెవలప్ చేస్తాము అని చెప్పి ఆ 1691 ఎకరాల భూమిని కేటాయించి 371 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 5,500 కోట్లు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ వాళ్ళకి సంబంధం లేదు. మనం ఎందుకు కల్పించాలి? మనమే మౌలిక సదుపాయాలు కల్పించి 351 ఎకరాల్లో ఇంకో 250 ఎకరాలేమో సింగపూర్ కన్సార్టియం, ఇది ప్రైవేట్ కంపెనీలు సార్, నాట్ సింగపూర్ గవర్నమెంట్. దీంట్లో ఈశ్వరన్ దీంట్లో పార్ట్ అసెండాసు, సింగ్ బ్రిడ్జ్, సెంబకార్పు, ఈ 3 కంపెనీల్లో ఏదైతే అవినీతి కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి ఈశ్వరన్ను డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఈ కంపెనీలు అసెండాసు, సింగ్ బ్రిడ్జ్, సెంబకార్పు, ఈ 3 ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని 250 ఎకరాలు వాళ్ళకు ఉచితంగా ఇచ్చేసి ఒక 370 ఎకరాలలో మనమే 5,500 కోట్లు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి మిగిలిన 1071 ఎకరాల్లో ప్లాట్లుగా విభజించి ఏది దీంట్లో మళ్ళీ సింగపూర్ ప్రభుత్వం ఏం రూపాయి ఖర్చు పెట్టేది లేదు, ₹1 కూడా ఖర్చు పెట్టేది లేదు. సింగపూర్ కన్సార్టియం, సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం, ఇలా మనకు చెప్పిందని సింగపూర్ ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. సో సింగపూర్ ప్రభుత్వం కాదని చెప్పి సాక్షాత్తు సింగపూర్ పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ అడిగాడు. అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ పార్లమెంట్లో అడిగితే, ఏంటి సార్ మనం భారతదేశంలో ఎక్కడన్నా ఏదన్నా క్యాపిటల్ దానికి సంబంధించి మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే మనకి దానికి సంబంధం లేదు, నార్మల్గా కొన్ని గవర్నమెంట్ వాటా కొన్ని కంపెనీల్లో 5%, 10% వాళ్ళు వాటాగా పెడతారు ప్రైవేట్ కంపెనీల్లో కూడా. సో దాన్ని వీళ్ళు గవర్నమెంట్తో ఒప్పందం అని చెప్పేసి ఈ సింగపూర్ ప్రభుత్వం మనకి ఉచితంగా కట్టేస్తున్నారు అని చెప్పేసి ₹1 సింగపూర్ కట్టేలేదు సార్. ఈ 1070 ఎకరాల్లో కూడా ఒక ఎకరానికి 4 కోట్లుగా వేలం ద్వారా అమ్ముతారంట. ఆ వచ్చిన దాంట్లో 42% ఆంధ్రప్రదేశ్ కంట, సింగపూర్ కన్సార్టియానికి 52% అంట. అంటే దీని ద్వారా 4,280 కోట్లు వస్తాయంట. ఏది 5,500 కోట్లు మనం ఖర్చు పెడితే 4,280 కోట్లు వస్తాయంట సార్. ఇది ఎంత విచిత్రం చూడండి. 5,500 కోట్లు మనం ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడితే 4,280 కోట్లు వస్తాయంట. ఆ 4,280 కోట్లలో 42% అంటే 1,797 కోట్లు ఆంధ్రప్రదేశ్ కంట, మిగిలినటువంటి 52% అంటే 2,225 కోట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, అదేవిధంగా హంగ్ బెంగ్ సెంగ్. ఎందుకు ఈ హంగ్ బెంగ్ సెంగ్ అన్నారు? ఈ పర్యవేక్షణ ఎవరు చేస్తారు? ఈ కన్సార్టియంని అమరావతి డెవలప్మెంట్ అథారిటీ, దానికి చైర్మన్గా మాజీ సింగపూర్ అవినీతి మంత్రి ఈశ్వరన్, దాంట్లో ఒక డైరెక్టర్గా హంగ్ బెంగ్ సెంగ్. ఎవడండి హంగ్ బెంగ్ సెంగ్? ఎవడంటున్నా? వీడికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? ఎందుకు ఏం సంబంధం? ఈశ్వరానికి దీనికి ఏం సంబంధం? మన భూములు వాళ్ళకిచ్చి వాళ్ళకు 250 ఎకరాలు ఫ్రీగా ఇస్తారంట. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అసలు వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళందరినీ మీరు తీసుకొని వచ్చి ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడి ఈ రోజు ఇక్కడ ఇది కట్టాలంటే ఏంటి? పేదవాడు అక్కడ ఉండకూడదుగా. పేదవాడు అక్కడ ఉంటే ఎట్లా కడతారు? సో పేదవాడు మనమే డబ్బులు పెట్టి మనమే డెవలప్ చేసి వాళ్ళకి దానికి ఏముంటుంది, దాన్ని ఏమంటారు, 250 ఎకరాలు ఫ్రీ, మళ్ళీ ఈ వచ్చిన డబ్బుల్లో 52% ఏది అమ్మే బాధ్యత పర్యవేక్షణ అంతా. మళ్ళీ పర్యవేక్షణకి ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది అమ్మి అవన్నీ చూసి మొత్తం దానికి సంబంధించి అన్ని చూసేది హంగ్ బెంగ్ సెంగ్, అదేవిధంగా మీరు అన్న ఈశ్వరన్ను వీళ్ళు చూస్తారంట. ఇవన్నీ మరి ఇట్లాంటి కుంభకోణాలు పాల్పడి మరి ఇక్కడ మీరు పేదవాడికి ఇల్లు ఇస్తే అక్కడ వచ్చి పేదవాడి నిర్మాణం చేయబడితే పేదవాడు ప్రభుత్వం కాదు, సింగపూర్ కన్సార్షియంకి దోచిపెట్టి అందులో భాగస్వాముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అవినీతిలో భాగం, అందులో షేర్ వెళ్తుందని అంటారు. అంతేనా? క్లియర్ గా అయితే సామాజిక సమతుల్యత దెబ్బతింటది కదా. హంగు బెంగు అమరావతి నిర్మాణం కోసం ఒకవైపు 15,000 కోట్ల రూపాయలు అప్పు కేంద్రం ద్వారా తెచ్చుకుంటూ, మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇదని చెప్పుకుంటూ, గతంలో అమరావతికి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇటుకరాళ్ళు కూడా ఇవ్వండి అని ఇటుకరాళ్ళ మీద ఎన్ని లక్షలు దోచేశారు, 2 లక్షల కోట్లు మన అమరావతి అని చెప్పి ఇటుకరాళ్ళు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ రకంగా వసూళ్లకు పాల్పడుతున్నారు, ఫోన్లు చేసి ఏ రకంగా బెదిరింపులు దిగుతున్నారు. ఒకసారి ఆ కాల్ డేటాని వాళ్ళు ఈ మధ్య ఇప్పుడు ఈరోజు ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది, 2 ఆడియోలు బయటకు వచ్చాయి. ఏ రకంగా వసూళ్లకు పాల్పడుతున్నారు, అమాయక ప్రజల్ని ఏ రకంగా దోచుకుంటున్నారు, అంగన్వాడీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఒకసారి ఆడియో ప్లే చేయండి, ఆ 2 ఆడియోలు ప్లే చేయండి ప్లీజ్. అమరావతి రాజధాని కోసం ఒక్కొక్క సభ్యురాలు ₹100 చొప్పున కలెక్షన్ చేయాలి. ప్రతి ఒక్క గ్రూప్ లీడర్ కూడా, నేను చాలా వరకు లీడర్స్కి ఫోన్లు చేశాను, కానీ ప్రతి ఒక్క గ్రూప్ లీడర్ కూడా ఫాలోఅప్ చేయండి అమ్మా. ప్రతి సంఘ సభ్యురాల దగ్గర మీ సంఘంలో ఎంతమంది ఉన్నారో
అంతమంది మనిషి 100 రూపాయలు చొప్పున కలెక్షన్ చేయండి. రేపు సాయంత్రం కల్లా ప్రతి సంఘం నుంచి కలెక్షన్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఎస్ఎల్ఎఫ్లో వేస్తాము, అధ్యక్షురాలను తీసుకుని వెళ్ళి ఎస్ఎల్ఎఫ్లో వేస్తాము. ఎన్ని సంఘాల వాళ్ళు ఇచ్చారన్నది ముందు మేము సిఓకి మెసేజ్ పెట్టాలి. రేపు సాయంత్రం కల్లా అన్ని సంఘాలు కలెక్షన్ చేసి నాకు డబ్బులు అయితే పంపించండి అమ్మ. అధ్యక్షురాలను తీసుకుని వెళ్ళి మన ఎస్ఎల్ఎఫ్ అకౌంట్లో వేస్తాము. ఎస్ఎల్ఎఫ్ అకౌంట్ నుంచి టిఎల్ఎఫ్ అకౌంట్ పంపిస్తాము. ఇదే ఒకవేళ చూసుకుంటారు మిగతా ప్రాసెస్. ఇదే ఒకవేళ ఇలాంటిది ఒక 100 రూపాయలు ఇంక దేనికైనా సరే కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి అడిగి ఉంటే దాన్ని కూడా దోపిడీగా చిత్రీకరించేటటువంటి పత్రికలు ఈరోజు ఏం మాట్లాడతాయి? చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెబుతారు? ఈ రకంగా ఒక్కొక్కరి నుంచి ముక్కు పిండి మరి 100 రూపాయల లెక్కన వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వసూలు చేయబోతున్నారు? నెలకు 100 రూపాయలు ఒక ఎంప్లాయీ నుంచి వసూలు చేస్తే మొత్తం ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత వసూలు చేయబోతున్నారు? ఇంతకంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. రామ్నాథ్ గారు, మీతో మాట్లాడే ముందు సార్, నా కెరీర్లో నేను చూసినటువంటి అత్యంత నీచ నికృష్ట దరిద్రపు వార్త ఏదైనా ఉందంటే అది ఇదే సార్. నీచ నికృష్ట దరిద్రపు వార్త ఏదైనా ఉందంటే అది ఇది. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తానంటే ఓ దినపత్రిక, ఓ పచ్చపత్రిక రాసిన వార్త సెంటు కంపంట. అంటే వీళ్ళ ఖరీదైనటువంటి బట్టలకు కొట్టేటటువంటి సెంటు, పేదల చెమట నుంచి వచ్చే కంపు రెండూ ఒకచోట ఉండాలా అని ప్రశ్నిస్తున్నాడు ఈ పత్రికా యజమాని. చంద్రబాబు నాయుడు ఖరీదైనటువంటి బట్టలకు కొట్టుకునే సెంటు, అక్కడ పేదలు నివసిస్తే వారి చెమట నుంచి వచ్చేటటువంటి కంపు, ఈ రెండూ ఒకచోట ఉండాలా అని ప్రశ్నిస్తున్నాడు ఈ పత్రికాధిపతి. మాలాంటి పెత్తందారులు, మా సామాజిక వర్గానికి చెందిన వారు ఖరీదైన బట్టలు ధరించి అందుకు కొట్టుకునేటటువంటి సెంటు, పేదలు కష్టంతో వారి శరీరం నుంచి వచ్చేటటువంటి చెమట చుక్క నుంచి కారేటటువంటి ఆ చెమట చుక్క నుంచి వచ్చే కంపు ఒకే చోట ఉండాలా అని ప్రశ్నిస్తున్నాడు సార్ ఇతను. సెంటు కంపు అని పెట్టారంటే ఎంత గర్వం, ఏ స్థాయిలో మదం! ఈ సెంట్ అంటే వాళ్ళకిచ్చే పేదలు సెంటు కాదు సార్, అది మేము మా బట్టలకి కొట్టుకునేటటువంటి సెంటు అని అర్థం. ఇంత దారుణంగా వార్త, అత్యంత దారుణమైన వార్త ఇది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండనిస్తారా అసలు పేదల్ని? పేదలు బ్రతికేటటువంటి అవకాశం ఉందా? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిలోనైనా పేదలు లేకుండా, సామాన్యులు లేకుండా రాజధాని నిర్మాణం జరిగిందా? ఈరోజు ముంబై తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, ఎవరు నిర్మించారు? కార్మికులు, వాళ్ళ చెమట కష్టం ఈరోజు ఆ నిర్మాణం, ఈరోజు అభివృద్ధి. వాళ్ళు లేకుండా తరిమి కొట్టాలి. 50,000 ఇళ్ల పట్టాలను లాక్కుని చింపి కాల్చి తగలెయ్యాలి. ఏంటి సార్ అసలు అమరావతిలో పేదలు ఉండడానికి వీలు లేదా? రామ్నాథ్ గారు. ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇటీవల అమరావతి మీద శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కొద్దిగా మార్పు ఉందేమో అనుకున్నాం. ఆ రోజు ఇదే అంశం పైన సిఆర్డీలో ఆర్పై జోన్ లో ఉన్న వాళ్ళ పేదల పట్టాలకు ఏం చేస్తారు అన్నప్పుడు, ఏం చేస్తాం, ఎవరికి అన్యాయం చేయం, వాళ్ళు అక్కడే ఉంటామంటే ఉండిస్తాం, లేదు మాకు మా ప్రాంతాల్లోనే స్థలాలు ఇవ్వండి అంటే ఇస్తామంటూ 2 ఆప్షన్లు చెప్పారు. అప్పుడు ఓకే, కొద్దిగా కూల్ గా డీల్ చేయడానికి రెడీ అవుతున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అనిపించింది. కానీ నిన్న కలెక్టర్ల సమావేశంలో నేరుగా వాళ్ళందరినీ అక్కడి నుండి పంపించేసేయండి అన్నట్టుగా మాట్లాడిన తర్వాత ఓల్డ్ వర్షన్ ని హఠాత్తుగా తెరపైకి చంద్రబాబు నాయుడు గారు తెచ్చేశారా అని అనిపించింది. పేదలు అక్కడ ఉండడానికి వీలు లేదు అని అంటున్నారు. దాంతో పాటు వేర్వేరు ప్రాంతాల వారికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారని కూడా మాట్లాడారు. ఆ 50,000 మందిలో గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్ళే, అంటే పక్క ప్రాంతానికి చెందిన వాళ్ళే. వారే వేర్వేరు ప్రాంతాల వాళ్ళు అయినప్పుడు ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకోటి ఒక్క నిమిషం, రామనాథ్ అన్న ఒక్క మాట, వాళ్ళు సిఆర్డిఏ పరిధిలో వాళ్ళే. గుంటూరు, కృష్ణా మన పక్క అంతా కూడా సిఆర్డిఏ అంటే వాళ్ళు ఇప్పుడు సిఆర్డిఏ రేడియస్ లో వాళ్ళకే ఇచ్చాం. సిఆర్డిఏ దాటి ఎక్కడో ఏలూరు అవతల వాళ్ళకో పరిధిలో ఉన్న వాళ్ళకే అక్కడ నివసించే హక్కు లేకపోతే ఇంక ఎవడి రాజధాని అది? మేజర్ ఇప్పుడు ఎవరి కోసం అది? మీరు చెప్పిన సిఆర్డిఏ బోర్డర్లు ఎక్కడెక్కడో పెట్టారు. ఆ సిఆర్డిఏ కూడా మరి దూరం కూడా కాదు, ఆ సిఆర్డిఏ లోపల మరి ఆ రాజధానికి ఆనుకున్న గ్రామాలని, రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి ఆ నవలూరు, దుగ్గిరాల, లేదంటే మీరు అన్నట్టుగా అవతల విజయవాడ టౌన్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇస్తే వద్దంట. మరి ఎవరికి ఇవ్వాలి? సిఆర్డిఏలో కాకుండా. రామ్నాథ్ గారు కంటిన్యూ చేయండి అన్న. అంటే రాజధాని అన్నాక కేవలం కొందరికి మాత్రమే అక్కడ ఉండాలనుకుంటున్నారా?
అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానం చూస్తూ ఉంటే అమరావతిలో లోపల ఎవరు కూడా పేదలు ఉండడానికి వీల్లేదు. వాళ్ళు సాయంత్రం బయట ప్రాంతాల నుంచి క్యారీ కట్టుకొని వచ్చి అక్కడ పెద్దవాళ్ళ ఇళ్లలో పనిచేసి సాయంత్రం 6 అయ్యేసరికి అక్కడ కనిపించకుండా బయటికి వెళ్ళిపోవాలి అన్న ఒక సిద్ధాంతాన్ని ఏమైనా తెరపైకి తెస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఈ 50,000 మందినే తరివేస్తున్నారని. లేదు, ఇది వరకు కూడా 2014-19 మధ్య ఉన్నప్పుడు కూడా ఆ రాజధాని పరిధిలోని పేదలందరినీ తరిమే కార్యక్రమం తెరచాటుగా చేశారు. వరల్డ్ బ్యాంక్ 2017లో సెప్టెంబర్ లో వరల్డ్ బ్యాంక్ టీం అమరావతిలో పర్యటించింది. ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతోంది దీనిపైన అని చెప్పి విస్తృతంగా పర్యటించినప్పుడు రైతులతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు అనేక విషయాలు చెప్పారు. దాంతో వరల్డ్ బ్యాంక్ తన వెబ్సైట్ లోనే పొరపాటున ఒక నివేదికను బయట పెట్టేసింది. తర్వాత వెనక్కి తీసేసినప్పటికీ పెట్టేసి ఏం చెప్పారు, అమరావతిలో భూసేకరణ అనేది చాలా బలవంతంగా జరిగింది, ఇక్కడ పర్యావరణానికి భారీగా హాని జరుగుతోంది, సామాజికంగా అసమానతలు ఏర్పడుతున్నాయి, కొందరు బతికే పరిస్థితి కూడా కోల్పోతారు అంటూ వరల్డ్ బ్యాంక్ తన నివేదికను వెబ్సైట్ లో పెట్టింది. కానీ ఎక్కడి నుండి ఒత్తిడి వచ్చిందో కానీ హఠాత్తుగా వెబ్సైట్ నుండి తీసేశారు. దానికి ఎందుకు కారణం ఏం చెప్పారంటే, మేము ఇది ఇంటర్నల్ రిపోర్టు కేవలం వరల్డ్ బ్యాంక్ బోర్డులో చర్చించుకునేందుకు మాత్రమే దీన్ని రెడీ చేసుకున్నాం, పొరపాటున పోస్ట్ చేశామంటూ తీసేశారు. కానీ వరల్డ్ బ్యాంక్ తన పర్యటనలో ఏం గుర్తించింది ప్రతినిధుల బృందం అన్నదైతే వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సిఆర్డీఏ కూడా ఒక రిపోర్టును విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్ రిపోర్టుకు కాస్త భిన్నంగా ఉంటే బాగోదనుకుందేమో కానీ సిఆర్డీఏ కొన్ని నిజాలను అప్పుడు అంగీకరించింది. ఇక్కడ రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి ఇబ్బంది ఉంటుంది, ఆహార ఉత్పత్తుల పైన కూడా ప్రభావం పడుతుంది, కూలీలు అంటే చిన్న చిన్న కూలీలు కూడా వలసపోయే పరిస్థితి ఉంటుంది అని సిఆర్డీఏనే తన రిపోర్ట్ లో చెప్పింది. అంటే ఆ రోజు నుండి అక్కడ ఉన్న కూలీల్ని మెల్లగా తరిమివేయడం మొదలుపెట్టారు. ఇది నాన్ లోకల్ ఇష్యూగా నేను చూడడం లేదు ఈశ్వర్ గారు. ఎందుకంటే వీళ్ళు 50,000 మంది ఇళ్ల పట్టాలు ఇవ్వడమే అక్కడ తప్పు అయితే, అనంతపురం జిల్లా, నెల్లూరు జిల్లా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు 100 ఎకరాలు వచ్చేసి అక్కడ కొనేశారు. అక్కడ మాత్రం ఎవరు ప్రశ్నించడం లేదు. వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడేలా మీరు ఇళ్ల స్థలాలు భారీగా భూములు కొంటారని ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రశ్నించలేదు, ఏ ప్రభుత్వము ప్రశ్నించలేదు. అంటే కేవలం డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి, అక్కడ భూములు ఉన్న వాళ్ళు మాత్రమే. డబ్బున్నోడు కొంటాడు సార్, డబ్బు లేని వాళ్ళకి ప్రభుత్వం ఇస్తుంది, ఇంతే కదా తేడా. అక్కడ పెద్ద తేడా ఏం లేదు కదా. కరెక్ట్ చెప్పారు ఈశ్వర్ గారు. ఎప్పుడైనా సరే ఒక బలవంతుల సమూహం ఒక ప్రాంతం మీద పడి అక్కడ ఉన్న బలహీనుల్ని చిదిమేసేందుకు తరిమేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఉండాల్సిన ఒకే ఒక అండ ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం ముందుకు రావాలి, ఎస్ మేమున్నాం, మీరు భయపడద్దండి ఎవరు వచ్చినా. కానీ ఇక్కడ ప్రభుత్వాధినేత 50,000 మంది ఇళ్ల పట్టాలని వెనక్కి తీసేసుకొని వాళ్ళు కావాలంటే వాళ్ళ సొంత ఊర్లలో ఇచ్చేసేయండి అని ఈరోజు సింపుల్ గా చెప్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంత దూరం వెళ్తున్నారు అనేది ఆలోచించాలి. దాంతో పాటు ఈరోజు అక్కడ భూముల గురించి, అక్కడ భూములు ఇచ్చిన రైతుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. కానీ గ్రీన్ జోన్ అనేది ఒకటి తెచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే. గ్రీన్ జోన్ అనేది ఒకటి తెచ్చారు. ఆ గ్రీన్ జోన్ పరిధిలోనే అంటే ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు సిఆర్డీఏ పరిధిలోనే ఉన్న కృష్ణా జిల్లాలకు సంబంధించి అనేక మండలాన్ని గ్రీన్ జోన్ లేకి పెట్టేశారు. గ్రీన్ జోన్ అంటే ఏంది, అగ్రికల్చర్ జోన్ అని చెప్పారు. తర్వాత 2050 వరకు సిఆర్డీ అధికారికంగా చెప్పింది, 2050 వరకు మీ భూముల్లో కేవలం వ్యవసాయమే చేయాలి, మీరు ఇల్లు కూడా కట్టుకోకూడదు, లేఅవుట్ వేయకూడదు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ అధికారికంగా సిఆర్డీ వాళ్ళు చెప్పారు. అంటే ఎందుకు చేశారు ఈ పని అంటే, తమకు కావాల్సిన ప్రాంతంలో మాత్రమే ఒక రియల్ ఎస్టేట్ భూమి ఏర్పడాలి. సిఆర్డీఏ మొత్తం పరిధిలో రియల్ ఎస్టేట్ భూమి వస్తే అసలైన తమకు కావాల్సిన వాళ్ళు ఉన్న చోట రియల్ ఎస్టేట్ భూమికి అంత వాల్యూ ఉండదు. కాబట్టి చుట్టూ ప్రాంతాన్ని ఒక గ్రీన్ జోన్ గా చేసేసి అక్కడ ఇల్లు కట్టకూడదు, ఎలాంటి లేఅవుట్లు వేయకూడదు అన్న ఒక కండిషన్ పెడితే ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆడ రాజధానులు తమకు ఏదైనా ఉండాలి అని కొనుగోలు చేసేందుకు వచ్చిన వాళ్ళు మొత్తం వచ్చి తాము ఎక్కడైతే ఏ పరిధినైతే నిర్మాణాలు కలువ చేశామో అక్కడే కొంటారు. హఠాత్తుగా భూముల విలువలు 100 కోట్లలోనికి వెళ్ళిపోతాయన్న ప్లాన్ చేశారు. అప్పటి వరకు ఇదే గ్రీన్ జోన్ లో ఉన్న మండలాల్లో అప్పటి వరకు ఎకరా ₹1 కోటి వరకు వెళ్ళింది. అంటే ఇంకా సిఆర్డీఏ కదా అని. కానీ ఎప్పుడైతే ఆ ప్రాంతాలన్నీ, ఆ మండలాలన్నీ గ్రీన్ జోన్ గా ప్రకటించారో 2-3 రోజుల్లోనే 10 లక్షలకు పడిపోయిందండి. అట్లా కొన్ని వేల మంది రైతులు నష్టపోయారు. ₹1 కోటి నుంచి 10 లక్షలకు పడిపోయింది రోజుల వ్యవధిలో. వీళ్ళు నష్టపోవాలి, వీళ్ళు పెరగాలి, వీళ్ళు నష్టపోతేనే వీళ్ళు పెరుగుతారు. వీడి నేలపైకి తొక్కేస్తే, నేలలోకి తొక్కేస్తేనే వీడు ఆకాశం అంతా ఎదుగుతాడు. అంతేనా సిద్ధాంతం? అంతే. అభివృద్ధిని మొత్తం మనం అనుకున్న ప్రాంతంలోనే పెడితే అప్పుడు అక్కడే అందరి ఫోకస్ ఉంటుంది, అక్కడే కొనేకి వస్తారు, విపరీతంగా భూమి వస్తుందని చెప్పి ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించారు. కనీసం కూతురు పెళ్లికో, పిల్లాడి చదువు కోసమో ఒక ఎకరం అమ్ముకొని బాగుపడదామన్న పరిస్థితిని కూడా లేకుండా చంద్రబాబు నాయుడు హయాంలో గ్రీన్ జోన్ అనే ఒక బండ తెచ్చి రైతుల మీద వేసి అక్కడ చుట్టుపక్క ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. ఇలాంటి వైఖరి ఉంది. అంటే ఎటువైపు నుండి చూసినా సరే
అక్కడ ఎవ్వరూ రావడానికి వీల్లేదు, మొత్తం అభివృద్ధి అంతా మాకే జరగాలి. చంద్రబాబు నాయుడు గారు మన శ్వేతపత్రం విడుదల చేస్తున్న సందర్భంగా మరో థీరీని కూడా ఆవిష్కరించారు. ఓకే. హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా చూపెడుతూ 95లో ₹1,00,000 ఉండేది, ఇప్పుడు 100 కోట్ల రూపాయలకు వెళ్ళింది. హైదరాబాద్ లో 1 ఎకరం అమ్ముకుంటే జీవితాంతరం లగ్జరీగా బతకడంతో పాటు ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్లు నిర్మించుకుంటున్నారు, పెద్దగా భారీగా భూములు కొనేసి అదే డబ్బులతో అని చెప్తున్నారు. అంటే అమరావతిలో కూడా అలాంటి పరిస్థితి రావాలి అంటున్నారు. సరే, 1 ఎకరం ఉన్న వ్యక్తి ఫ్యూచర్ లో అమరావతిలో 100 కోట్లకు అమ్ముకొని మళ్ళా పక్కకి వెళ్ళి వెనుకబడిన జిల్లాల్లో విపరీతంగా భూములు కొంటాను, అంతా బాగానే ఉంటుంది. కానీ అక్కడ 1 సెంటు భూమి లేని వాడు ఎలా బతకాలి? 1 ఎకరం 100 కోట్లు చేసిన తర్వాత ఇంకా సామాన్యుడు వచ్చి అక్కడ 1 సెంటు భూమి కొనగలుగుతారా? ఒక ముఖ్యమంత్రి పేదల గురించి ఆలోచించకుండా కేవలం ఎంతసేపు రియల్ ఎస్టేట్ భూమి 1 ఎకరం 100 కోట్లకు వెళ్తేనే అది అభివృద్ధి అనే పాలసీ మీద స్టిక్ ఆన్ అయినప్పుడు తెలంగాణలో కూడా 100 కోట్ల పైన చాలా విమర్శలు వచ్చాయి సార్. మొదటి రోజేమో ఆహా 100 కోట్ల అన్నారు, రెండో రోజు నుంచి అసలైన విమర్శలు మొదలయ్యాయి. అవును, ఇట్లా ఎటు తిరిగి రాజధానిలో అంతా ఒక కేవలం పేదలకు అవకాశం లేకుండా చెప్పాలంటే సిఆర్డిఎల్ కాస్త ఏదో కాంప్లెక్స్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా చేశారు. ఒక కాంప్లెక్స్ లాగా నిర్మించేసుకొని మీరు ఉదయం వచ్చి పని చేసి ఆ కాంప్లెక్స్ లో ఉండి సాయంత్రం వెళ్ళిపోవాలి అన్నట్టు, ఏదో కలికి సినిమాలో టైప్ లో వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికైనా తప్పు. ఇది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చినవి మళ్ళా వెనక్కి తీసుకోవడం అంటే పూర్తిగా ఇంకెవరికి మీద కూడా ఇది రాజధాని మాది అన్న అభిప్రాయం కలగకుండా చేశారు. 2014-19 మధ్య ఈ తప్పు చేశారు. అమరావతి మా రాజధాని అని చెప్పి ఏ జిల్లా వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు. చివరకు ఈ గ్రీన్ జోన్ కారణంగా కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న వాళ్ళు కూడా ఓన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే పరిస్థితి తెస్తున్నారు. ఇలా ఎవరు ఉండడానికి వీల్లేదు అని అన్నప్పుడు మరి అమరావతిని కూడా మీరు ప్రైవేట్ గా నిర్మించుకోవచ్చు కదా. మళ్ళా 15,000 కోట్ల రూపాయలు అప్పు ప్రభుత్వ ఖాతాలో తెచ్చి అక్కడ డెవలప్ చేసుకుని ఆ అప్పుని మాత్రం అన్ని ప్రాంతాల వాళ్ళు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వస్తుంది. అంటే కేవలం మా ఇష్టానికి చేస్తాం. సెంటు కంపు అని ఎందుకు రాశారు? ఇంకొక పాయింట్ చెప్పండి. సెంటు కంపు గురించి మాట్లాడండి, చెప్తాను నేను మళ్ళీ. సెంటు కంపు గురించి ఎందుకు రాసి ఉంటారు అంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ గెలుపులో చాలా మంది కీలక పాత్ర పోషించారు. అవును, వాళ్ళలో పెట్టుబడిదారులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. అందరికీ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలన్నింటినీ కొనసాగించాం, అన్ని తరిమేస్తాం అన్న ఒక ధీమాని వాళ్ళలో కలిగించేందుకు నేరుగా పేదలు అక్కడికి రావడం కంపు అని రాశారేమో అని నా అభిప్రాయం కలిగింది. దాంతో పాటు అమరావతి కోసం డబ్బులు చందాలు వసూలు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు లేటెస్ట్ బయటకు వచ్చింది. కానీ మీరు గమనిస్తే ఈశ్వర్ గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అన్నా క్యాంటీన్ల పైన కూడా ఇలాంటి ప్రతిపాదన తెచ్చారు. 2014-19 మధ్య బాగా గుర్తుపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి హుండీలు పెట్టారు. ఎక్కడంటే అక్కడ హుండీలు పెట్టి చందాలు వేయండి అని. అన్నా క్యాంటీన్ల నిర్వహణ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇలాగే విరాళాలు సేకరించి దాన్ని నడుపుతోంది. మనం కూడా అన్నా క్యాంటీన్లను ఆ తరహాలోనే నడపాలి, కాబట్టి విరాళాలు సేకరించేందుకు సిద్ధంగా అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. అంటే మొత్తానికంతా ఎక్కడెక్కడో డివేట్ అవుతూ ఉన్నారు. చెప్పింది ఒకటి, ఎన్నికల ముందు చేస్తున్నది ఒకటి అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది ఈశ్వర్ గారు. కరెక్టే. 17,200 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఈ 40-45 రోజులు 2 నెలల కాలంలోనే 17,200 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఆ తర్వాత హుండీలు పెట్టి కలెక్షన్ చేసి అదొక సంపద సృష్టి, ఇదొక సంపద సృష్టి. తర్వాత 100 రూపాయలు అందరూ చందాలు ఇవ్వండినే తీసుకునేది ఇంకో సంపద సృష్టి. ఈ రకంగా సంపద సృష్టి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో చంద్రబాబు చేస్తున్నారేమో అనిపిస్తుంది. రైట్, ఒకసారి శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు, ఈ 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒక 10 మందితో కేసులు వేయించారు. 10 మంది వేశారు. ఇందులో ఎవరికి కూడా అమరావతిలో భూములు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా నష్టపోయారంటే వాళ్ళు గారు, వీళ్ళు ఎవరో 10 మంది వేశారు. వేసినప్పుడు ఈ పట్టాలను ఆపేయమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు ఏమనిందంటే మా దగ్గర రాజధానికి సంబంధించినటువంటి కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అలాగే ఇప్పుడు పేదలకు ఇచ్చినటువంటి భూముల అంశం మా తుది తీర్పునకు లోబడి ఉంటుంది ఏదైనా సరే. ఒక మాట. రెండో మాట చెప్పింది సార్, హైకోర్టు తుది తీర్పునకు లోబడే మీరు అక్కడ పట్టాల పంపిణీ చేయాలి, పట్టాలైతే ఇచ్చుకోండి, వాట్ నెక్స్ట్ అనేది హైకోర్టు చెప్పినటువంటి అంశంపైనే అని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు పర్ఫెక్ట్గా కనిపిస్తోంది ఇక్కడ, హైకోర్టు తీర్పు పర్ఫెక్ట్గా కనిపిస్తోంది ఇక్కడ. ఇన్ని ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ కోర్టు తీర్పులు తుది తీర్పు రాకముందే పేదల్ని తరిమి కొట్టండి అని అనడం వెనుక అంటే రేపు ఏమొస్తాయి ఈ కోర్టులో తీర్పు అని ఆయనకు ముందే తెలుసా, లేకపోతే ఈ కోర్టులకి ఈ వ్యవస్థలకి నేను అతీతుడిని భావిస్తున్నారా?
మీరు రెండోది ఏదైతే చెప్పారో ఈ కోర్టులకి తీర్పులకి నేను అతీతుడిని మొదటి నుంచి వాళ్ళ ఇన్బుల్ట్ గా పుట్టిందండి, వారి ఇన్బుల్ట్ గా వారి దాంట్లో ఉంది. దాని ప్రకారమే ఈ కంపోసెంట్ అనేది కానివ్వండి, ఈ కోర్టుల పట్ల కానివ్వండి, వాళ్ళ వ్యతిరేకత ఇవన్నీ కూడా అందులో భాగంగానే చెప్తున్నాయి. కోర్టు తీర్పు ఏదొచ్చినా సరే నేను చెప్పిందే చట్టము, నేను చెప్పిందే న్యాయము, నేను చెప్పిందే ధర్మము అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకనే హైకోర్టు సుప్రీంకోర్టులో రెండిట్లో పెండింగ్ ఉన్నా సరే ఆ పెండింగ్ ఉన్న వాటిని అవుట్కమ్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లు పెట్టి పేదవాళ్ళకి ప్రజలకైనా మంచి చేయడానికి కాన్ఫరెన్స్లు పెడతారు, పేదవాళ్ళకి నష్టం కలిగించడానికి నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి అంతమందిని సమావేశపరిచి 50,000 మందికి అన్యాయం ఎట్లా చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి భూములు ఎట్లా లాక్కోవాలి అని చెప్పేసి అక్కడ నిన్న మీటింగ్ పెట్టారు, చేశారండి. మనం చూస్తే ఏపీసీఆర్డీఏ యాక్ట్ లో సార్ 53 క్లాస్ 2 క్లాస్ జీ ప్రకారము అందులో కంపల్సరీగా పేదవాళ్ళకి 5% ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి అందులో క్లియర్ గా రాసి పెట్టారండి. 5% ఆఫ్ ది డెవలప్డ్ ల్యాండ్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ డిస్ప్లేస్డ్ due to the acquisition of the land and for the weaker section of the society, including the scheduled caste, scheduled tribes and other backward classes. జగన్ గారు చేసిన అదే కదండి, 5% పేదవాళ్ళకే కదా ఇచ్చారు, 5% వీకర్ సెక్షన్స్ కే కదా ఇచ్చారు, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకే కదా ఇచ్చారు, షెడ్యూల్ క్యాస్ట్ ఇచ్చారు. సిఆర్డీఏ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 53 క్లాస్ జీ ప్రకారమే కదండి వారు ఇచ్చారు. దాన్ని ఎందుకు మీరు ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నారు? ఇదే సార్ సిఆర్డీఏ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు 5% పేదలకు ఇవ్వాలి అన్నది. ఇక్కడ మీరు అన్నట్టుగా చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఇక్కడ ఈ 5% పేదలకు ఇవ్వాలని సిఆర్డీఏ యాక్ట్లో ఉంటే 34,000 ఎకరాలు సేకరించినప్పుడు అందులో దాదాపు 1,700 ఎకరాలు వాళ్ళకి కేటాయించాల్సి ఉంది. ఇక్కడ జగన్ సర్కార్ 1,134 ఎకరాల్లో 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అంటే ఇంకా కూడా వాడుకోవచ్చు. 3.1% మాత్రమే ఇచ్చింది పేదలకు. అక్కడ 3.1%, 5%లో ఇంకా ఉంది. కానీ ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మింగేస్తానని అంటున్నారు. అవునండి, ఇంకా 1.95% పేదలు ఎవరిని ఉంటే వెతకండి, వాళ్ళకి ఇద్దాం ల్యాండ్, వాళ్ళకు కూడా రాజధానిలో మనం స్థానం కల్పిద్దాము, ఇది అందరి రాజధాని, సామాజిక రాజధాని ఇది అని చెప్పి ప్రకటించాల్సింది. చంద్రబాబు నాయుడు గారు పేదల్ని పంపించేసేయండి, చేసేయండి, ఓన్లీ మన వాళ్ళకే ఈ భూములు అని చెప్పే విధంగా నిన్న కాన్ఫరెన్స్ నిర్వహించడము, అటు హైకోర్టు సుప్రీంకోర్టు అవుట్కమ్ దాకా వెయిట్ చేయకపోవడము, ఇవన్నీ చూస్తుంటే అమరావతి క్యాపిటల్ అనేది ఒక వర్గానికి, కొంతమంది ప్రజలకి, ఆ సింగపూర్ టొంగ్బాంగ్ బింగ్, మన ఈశ్వరన్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్స్, వీళ్ళు మాత్రమే అమరావతిలో ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అనే విధానంతో ముందుకు వెళ్తున్నారే తప్ప అందరికీ స్థానం కల్పిద్దాం, ఇంకా పేదవాళ్ళు ఎవరుంటే రేపు కోర్టులు ఈ సిఆర్డీఏ యాక్ట్ చదవవా సార్? కోర్టులు సిఆర్డీఏ యాక్ట్ చదవవా? సిఆర్డీఏ మీరు చెప్పారు కదా, సిఆర్డీఏ యాక్ట్ సెక్షన్ 53D ప్రకారం 5% పేదలకు ఇవ్వాలనేది. మరి కోర్టులు చదవవా? ఈ కాపీ చూడవా? న్యాయస్థానాలు చూడవా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలెక్టర్లకి వాళ్ళ భూములు వాళ్ళ ఇళ్ల దగ్గర ఇవ్వమంటే వాళ్ళు సిఆర్డీఏలోనే ఉన్నారు, సిఆర్డీఏలోనే భూములు ఇచ్చారు, ఇంకెక్కడ వాళ్ళ ఇళ్ల దగ్గర భూములు ఇస్తారు? అదేంటి మరి సిఆర్డీఏ వాళ్ళది కాదా? అంటే సిఆర్డీఏ వాళ్ళకి వర్తించదా? ఈ ఇచ్చిన పూర్ పీపుల్ కి మీకు సిఆర్డీఏకి సంబంధం లేదని జీవో జారీ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి, వీటన్నిటికి సమాధానాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఆ భూమి ఇచ్చిన పేదలకే ఆ భూమిని ఎట్లా డెవలప్ చేయాలి చూడాలి అనుకుంటా 1.9% చూడకుండా చేయకుండా ఉన్నది కూడా లాగేసుకుని చేసి, అంటే వాళ్ళ పేదవాళ్ళకి, ఆ పార్టీ టీడీపీ పార్టీలో పేదవాళ్ళకి ఇవ్వాలన్నా లేకపోతే ఏంటి వాళ్ళ ఉద్దేశం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఏదేమైనా ఈ పూర్ పీపుల్ తరఫున పోరాటం చేయడానికి న్యాయవాదులుగా మేము ముందున్నాం. ఎవరికైతే ఈ భూములు కేటాయించారో వాళ్ళ దగ్గర ఏదైనా లాక్కోవడానికి నోటీసులు కానీ ఏదైనా ఇచ్చినట్లయితే, మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక దీని మీద ముందుకు వెళ్తాము. దీన్ని వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమి పేదలకే చెందేటట్టుగా చేయడానికి కూడా న్యాయ వ్యవస్థ రెడీగా ఉంటుందండి ఎప్పటికీ. రైట్, ఇంకొక విషయం చెప్పాలి సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మాణం పైన చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే మొదటి నుంచి ఆయనే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా అమరావతి రైతులే ధర్నాలు, నిరసనలు, దీక్షలు, యాత్రలు నిజంగా రైతులే నష్టపోయామని చెప్పుకునే రైతులే చేసి ఉంటే, హైకోర్టు తీర్పు ఆ రోజు 3 రాజధానుల అంశంపైన ఏమిచ్చింది సార్? 3 నెలల లోపల డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఇవ్వాలి ఈ రైతులకి, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ అని చెప్పింది. అలాగే 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పింది. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారి సర్కార్. ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పైన చిత్తశుద్ధి ఉంటే ఆ కేసుల్ని విత్డ్రా చేసుకుని 3 నెలల్లో డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి. నిజంగా వాళ్ళు రైతులే అయితే చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి.
ఎందుకు 6 నెలల్లో హైకోర్టు చెప్పింది కదా, మనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది కదా, మరి 6 నెలల్లో అమరావతి నిర్మాణం ఎందుకు పూర్తి చేయరు? 3 నెలల్లో డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ మాకు ఎందుకు ఇవ్వరు అని 2014-15లోనే ఎప్పుడో లాక్కున్నటువంటి భూములు ఆ రోజు వాళ్ళు అడగలేదు, ఈ రోజు అడగట్లేదు, ఎవరు అడగట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మొదటి రోజు నుంచి కౌంటింగ్ పూర్తయిన మొదటి రోజు నుంచి నేను ఇదే చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు నేను ఫస్ట్ సంతకం హైకోర్టులో సుప్రీంకోర్టులో అమరావతి మీద ఉన్న అన్ని కేసులు నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నేను అమరావతిని డెవలప్ చేస్తాను, అప్పట్లో ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని నేను పాటిస్తాను, అప్పట్లో జగన్ గారు డబ్బులు లేక చేత కాకుండా వెళ్ళినట్టున్నారు, నేను చేత అయినండి, నేను సంపద సృష్టిస్తాను, నేను మీకు కట్టుబడి ఉన్నాను అని చెప్పి సుప్రీంకోర్టులో హైకోర్టులో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఆయనకుంది. లేకపోతే జగన్ గారికి పాదాభివందనం చేసి శిరస్సు వంచి నువ్వు చేసింది కరెక్టే జగన్ గారు, ఇది నిర్మించలేము చేయలేము కాబట్టి మీరు వెళ్ళారు, మీరు ఏ దారిలో అయితే నడిచారు మేము అదే దారిలో నడుస్తాము, మీరు నడిచిన దారి కరెక్టే కాబట్టి మేము కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు కొనసాగిస్తాం, మేము కూడా అమరావతి రైతులకి న్యాయం చేయము, అమరావతి రైతులను మోసం చేస్తాము, చెందుతాము, ఇవి చేయలేము అని చెప్పి ప్రకటించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మీటింగ్లు పొద్దున సాయంత్రం పెడతారు కానీ ఎప్పుడు ఈ కేసుల గురించి కానీ అమరావతిలో పేదలకి ఎప్పటిలోపు ఈ డెవలప్మెంట్ చేసిన ల్యాండ్స్ ఇస్తామని కానీ ఎక్కడ ఒక చోట కూడా చెప్పరు, చేయరండి. అమరావతి మీద వారికి చిత్తశుద్ధి లేదు, కేవలం వాళ్ళకున్న భూమి సృష్టించి అమ్ముకోవాలి చేయాలనే ఉద్దేశంతోనే పన్నాగాలు పన్నుతున్నారు, ప్లాన్లు వేస్తున్నారు, అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టుగా కొన్ని ఏరియాల్లో తగ్గించి కొన్ని ఏరియాల్లోనే రేట్లు పెంచే ఉద్దేశం కూడా అదే. వాళ్ళకున్న ఏరియాలు అందుకనే ఔటర్ రింగ్ రోడ్డు కేసు ఉందండి, వీళ్ళ మీద ఉంది, అమరావతి భూములు కేసు కూడా ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ కేసు ఉంది కదా, దాన్ని వంకర్లు తిప్పి లింగమనేని భూములు ఎక్కడున్నాయో అక్కడికి, అలాగే హెరిటేజ్ భూములు ఎక్కడున్నాయో అక్కడికి, ఆ పక్కన నుంచి అలా వెళ్లే విధంగా వంకర్లు తిప్పారనే కేసు ఆల్రెడీ ఉంది. సిఐడి నడుపుతున్నటువంటి సిఐడి బుక్ చేసినటువంటి కేసు ఉంది. అవన్నీ కూడా రామ్నాథ్ గారు చెప్పిన ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఆ కేసులు వచ్చినాయి. దీన్ని ఎప్పటికీ కూడా ఇట్లానే తాత్సారం వహిస్తారని చెప్పి ఈ 5 ఏళ్లలో అమరావతి డెవలప్మెంట్ అనేది 15,000 కోట్లు లాక్కోవటము వాడుకోవడానికి చేస్తారు తప్ప డెవలప్మెంట్ ఉండదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎన్ని డిబేట్ల తర్వాత మళ్ళీ ఇదే వస్తుంది. 5 ఏళ్లలో సుప్రీంకోర్టులో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమంటున్నారు, సీడ్ యాక్సెస్ రోడ్ కూడా కంప్లీట్ చేయలేరు 5 ఏళ్ళు అంటారేంటి? లోకల్ గా చాలా మంది చెప్తున్నారు చూద్దాం లేండి సార్ 5 ఏళ్లలో ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఒకటి వేస్తే చాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్రిడ్జిలన్నీ మేము కట్టేస్తాం, పూర్తి చేసేస్తాం అంటున్నారు. ఏం లోకల్ గా ఉన్న మీకే తెలియాలి, మాకేం తెలుసు సార్, హైదరాబాద్ లో కూర్చున్నాం, మీరే చెప్పాలి. సిఆర్డీఏ సుప్రీంకోర్టులో మాత్రం ఈ 5 ఏళ్లలో కేసు అయితే విత్డ్రా చేసుకోరండి చంద్రబాబు నాయుడు. విత్డ్రా చేసుకున్న రోజున అమరావతికి అతను నుంచున్నాడు, అమరావతి ప్రజల తరఫున ఉన్నాడు అని చెప్పి మేము కూడా ఒప్పుకుంటాం. రైట్ ప్లీజ్. ఇప్పుడు మీరు అన్న చందాలు మళ్ళీ బిగినాయని, వసూళ్లు బిగినాయని. దాంట్లో భాగంగా మొన్న జూన్ 26వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చిత్తూరు జిల్లా పర్యటనలో చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా మెప్మా సంఘాల మహిళలు రాజధాని అమరావతి నిర్మాణం కోసం 4.5 కోట్లు విరాళం ఇచ్చారు సార్. అంటే వాళ్ళ దగ్గర కూడా డ్వాక్రా మహిళలు మెప్మా సంఘాల దగ్గర కూడా బలవంతంగా వీళ్ళే చేసేసి 4.5 కోట్లు. అట్లానే మీరు ఇప్పుడు మన వంగలపూడి అంత హోంమంత్రి గారు అమరావతి నిర్మాణానికి ఈ ఒక్క అడుగు, నన్ను కలుసుకోవడానికి వచ్చే నాయకులు కార్యకర్తలకు మనవి, నా ఇటుక నా అమరావతి, అదే నాకు మీరు ఇచ్చే గొప్ప గౌరవం, అమరావతి అభివృద్ధికి మేము వంతు సాయం చేయండి. అవునా, నిజమేనా? అది కాదు సార్, నిజమేనా? ఇదే ఎవరైనా క్రియేట్ చేసింది కాదు సార్, ఇది సాక్షాత్తు నా దగ్గరకు వచ్చేవాళ్ళు బొకేలు సేలవాళ్ళు ఏం డబ్బులు చందాలు తీసుకుని 2014 నుంచి 19 వరకు చందాలు తీసుకుని వచ్చి అమరావతి నిర్మాణానికి ఇచ్చేసేయండి, నా ఇటుక నా అమరావతి, అదే నాకు మీరు ఇచ్చే అభినందన గౌరవ. అనితా వంగలపూడి గారు ఆంధ్రప్రదేశ్ హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, అమరావతి నిర్మాణానికి ఒక్కడు. అంటే మీరు ఎవరన్నా హోంమంత్రి గారిని కలవటానికి వెళ్తే మీరు డబ్బులు అమరావతి నిర్మాణానికి ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఆ చందాలు ఇస్తే, మరి చందాలు అంత ముందు వసూలు చేసిన చందాలు సాక్షాత్ హైదరాబాద్ సచివాలయంలో, అప్పుడు హైదరాబాద్ లో సచివాలయంలో కూడా హుండీలు పెట్టి మరీ వసూలు చేశారు రాగానే, అక్కడ అమరావతికి షిఫ్ట్ కాకముందు. తర్వాత అమరావతిలో పెట్టారు, అక్కడికి వెళ్ళినాక ఎక్కడికక్కడ చందాలు అప్పుడు కూడా వసూలు చేశారు. అప్పుడు కూడా మన ఇటుక మన అమరావతి అని చెప్పి అది వసూలు చేశారు. మళ్ళీ ఇప్పుడు నిన్న 4.5 కోట్లు మెప్పా సంఘం అంట, ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పదవులు కావాలంటే చందాలని అమరావతి పేరుతో చందాలు అంటారు, దాన్ని వీళ్ళ జేబులో వేసుకునేటటువంటి కార్యక్రమం. ఇటుకలు ఫ్రీగా వచ్చాయి, అప్పుడు ప్రజలు ఇచ్చారు,
ఇసుక ప్రభుత్వమే ఫ్రీగా ఇచ్చేసింది కాంట్రాక్ట్ సంస్థలకి. మరి ఆ అమరావతిలో తాత్కాలిక సచివాలయ చదరపడికి ఎంత ఖర్చు పెట్టారు? చదరపడుకు 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఇటుక మనం ఇచ్చాము, ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇంక 10,000 రూపాయలు ఎందుకు? అవుతుంది సార్, అంతే. అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అట్లానే అవుతుంది. ఇంకోటి ఏంది, మీరు అన్న అమరావతి ఉద్యమం అని డ్రామాలు నడిపినానికి ఒక ఆయనకి ఎమ్మెల్యే అయిపోయాడు. వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసారు ఆయనకి. సాక్షాత్ మా కూటమిలో ఉన్న బీజేపీ సభ్యుడిని అది డిబేట్ లో చెప్తూ కొట్టాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శబాష్ నువ్వు ఆ విష్ణువర్ధన్ రెడ్డిని చెప్తూ కొట్టా కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పి ఎమ్మెల్యేగా గెలిపించారు. వాళ్ళ కూటమి అంటే చేయించి ఇప్పుడు మరి ఇచ్చినట్టే కదా చేయించారా? మరి లేకపోతే కూటమిలో ఉన్న అభ్యర్థిని వాళ్ళు కొడితే సాక్షాత్తు వాళ్ళకెటు లేదా బీజేపీ వాళ్ళకి, ఈ వీళ్ళు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పాప ఆడ బీజేపీ కార్యకర్తలు కూడా కష్టపడి పాప ఆయన గెలిపించారు. భలే మా వాడిని భలే కొట్టారా బాబు అనండి. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో ఇంకెవరో ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడిచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు నలుగురికో ఇద్దరికో చైర్మన్ పదవులు, ఇంకొంతమందికి డైరెక్టర్ పదవులు అవన్నీ వేస్తారు. ఎందుకంటే వీళ్ళు నడిపించారు కాబట్టి, ఈ 4 సంవత్సరాల పాటు అమరావతి అనే ఒక డ్రామాని నడిపించారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవాలి కాబట్టి ఆదుకుంటాడు. ఇందా మీరు అడిగిన పాయింట్ క్లియర్ గా, మేము 3 నెలల్లో 3 నెలల్లో ఫ్లాట్లు డెవలప్ చేసి, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. ఆగస్టు 4 మీ ప్రభుత్వం, సరే జూన్ 4 ప్రభుత్వం ఏర్పడింది, 2 నెలలు అయింది. సరే మీరు డిసెంబర్ కన్నా ఫ్లాట్లు ఇస్తారా? మీకు ఇంకొక 3 నెలలు అదనంగా టైం ఇస్తున్నాం. 6 నెలలు అన్నారు, సంవత్సరంలో నిర్మాణం అన్న చేపడతారా? మీరు అడగడం కాదు సార్, అక్కడ ఉండే వాళ్ళు అడుగుతారా? మీరు నేను మనం అడిగితే చంద్రబాబు నాయుడు గారు సార్ నిజంగా నష్టపోయిన వాళ్ళు అడగాలి కదా, వాళ్ళు ఎందుకు అడగట్లేదు? నరుకుతుంటే సార్ పోలీసుల సమక్షంలోనే నరికి చంపుతా ఉంటే ఎవరికైనా అడిగే డేర్ ఉంటుందా చెప్పండి? సార్ వాళ్ళు ధర్నాలు చేశారు, యాత్రలు పోలీసులు దగ్గరికి వెళ్ళారు సార్. అయితే వాళ్ళు కూడా అంతే, వెళ్ళి అమరావతి టు తిరుమల వెంకటేశ్వర స్వామి. రేపొద్దున జనసేనలు ప్రశ్నించమనండి దమ్ముంటే జనసేనలు కూడా నరుకుతారు. మనం ఉద్యమం చేసిన సార్, మనం మీరు చూడలేదా ఉద్యమం చేసిన వాళ్ళు కూడా ప్రశ్నించారు. ఉద్యమం నుంచి కదా సార్, మంత్రి సుభాష్ కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో విన్నపత్రం ఇవ్వడానికి వెళ్ళి కారుకి అడ్డుకొని వాళ్ళు ఏదో అతన్ని గొడవ చేశారని, లేదంటే అది నిరసనలు వ్యక్తం చేశారని చెప్పి కడ్రాయల మీద జనసేనలు నిలబెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీకు సంబంధించినటువంటి, నిజంగా మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీ యువతని, మీ పార్టీ యువతని, ఇదే మీ కూటమిలో ఉన్నటువంటి మంత్రి కడ్రాయర్ల మీద పోలీస్ స్టేషన్లో నిలబెట్టి ఫోటోలు బయటకు రిలీజ్ చేశారంటే అది జనసేన వాళ్ళు. ఇప్పుడు కొట్టండి క్లాప్స్ కొట్టి సంబరాలు చేసుకోండి. ఎందుకంటే అందుకని ఎవరైనా ప్రశ్నిస్తే జనసేన ప్రశ్నించండి, ఇంకోటి ప్రశ్నించండి, ఎవడు ప్రశ్నించినా ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు అవసరమైతే కొడతారు, లేదు ఇటు కొట్టినా కూడా మాట్లాడలేదంటే చంపుతారు. నిన్న చూశారు కదా నంద్యాలలో సాక్షాత్తు పోలీసులు ఎస్ఐ సమక్షంలో, కానిస్టేబుల్ సమక్షంలోనే నరికి చంపుతా ఉంటే పోలీసులు ప్రేక్షపాత్ర, పోలీసులు కూడా వెళ్తే వాళ్ళని కూడా నరుకుతారు. అందుకని వాళ్ళకి భయం కదా, లేదంటే వాళ్ళ ఉద్యోగాన్ని తీసేస్తారు వాడు అడ్డుపడ్డాడని చెప్పి. సో ఇంత అరాచకం జరుగుతా ఉంది, ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉంది. రైట్, మీరేదో ఎసెండాజు, సెమ్కార్పు, ఇంకా ఏవో కన్సార్షియం అని చెప్పారు కదా, వాళ్ళందరూ ఒక కన్సార్షియం. ఇక్కడ డిజైన్లు ఇచ్చినటువంటిది సంస్థ మాకి. ఆ మాకి సంస్థకు సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ సంస్థకు సంబంధించినట్టు ఫౌండర్ చైర్మన్ ఆయన పేరు పుమిహికో. ఏపీలో చంద్రబాబు నాయుడు గారికి డిజైన్స్ ఇచ్చింది మొదట ఈయనే. ఆయన పారిపోయారు. ఏ విధంగా అక్కడికి వచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ వెళ్ళిపోయిందో ఈయన కూడా పారిపోయారు. ఏపీలో చెత్త పాలన. ఆయన ఒక ఆంగ్ల మ్యాగజైన్కి రాసినటువంటి ఒక ఎడిటోరియల్ లాంటిది ఒక స్టోరీ రాశారు, ఒక వార్త రాశారు. ఏపీలో చెత్త పాలన, ఇక్కడ అన్ని అబద్ధాలే, సిఆర్డిఏ అనేది ఒక బూటకము అంటూ ఇక్కడ చంద్రబాబు చెప్పినట్టు నడుస్తుందే కానీ మేము చెప్పినట్టుగా నడవదు. ఇవన్నీ పైకి కనిపించేటటువంటి డ్రామాలు. ఏకి పారేసిన మాకీ చైర్మన్ పుమిహికో ఆర్కిటెక్చరల్ డైజెస్ట్లో ప్రత్యేక వ్యాసం రాశారు. రాజకీయ జోక్యం ఎక్కువ, అంతా గోప్యం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. చంద్రబాబు నాయుడు గారు భుజం తట్టుకుంటూ ఉంటారు కదా, అది ఒట్టి ప్రచారమే. అక్కడ ఏమీ లేదు. బీహార్ తరువాత అత్యంత దారుణంగా పరిస్థితులు ఏపీలో ఉన్నాయని ఇందులో రాశారు. లంచాలు మింగడం తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు. అవినీతితో ఎలా సంపాదించుకోవాలని చూస్తున్నారే కానీ వీళ్ళు రాజధాని నిర్మాణం పైన వీళ్ళకు ఆలోచన లేదు. ఇలాంటి దాంట్లో మేము భాగస్వామ్యం కాలేక, ఇలాంటి చెత్త పాలన భరించలేక బయటకు వచ్చేసామని ఆయన ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనేటటువంటి ఒక మ్యాగజైన్కి రాసినటువంటి వ్యాసంలో క్లియర్గా పేర్కొన్నారు. సార్ రామ్నాథ్ గారు, ఇక్కడ ఆ రోజు హైకోర్టు ఒక తీర్పిస్తూ, సమయం తక్కువ ఉంది సార్, 3 నెలల లోపల మీరు
డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అన్నారు. 6 నెలల్లో రాజధాని నిర్మాణం కంప్లీట్ చేసేయండి అని అన్నారు. ఇది సాధ్యం కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా లేదా? నిరూపించుకోవాలి. కానీ ఇప్పుడైతే 3 ఏళ్ళు కాదు కదా, 3 ఏళ్ళు అయినా కూడా నాకు తెలిసి మొదలు పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే కేవలం ఏదో దీన్ని మళ్ళీ భూముల వరకు విలువ పెంచుకొని రియల్ ఎస్టేట్ తరహాలో చేస్తారు. కానీ నిజంగా రాజధాని నిర్మించే చిత్తశుద్ధి వీళ్ళకుందా అనేది కూడా డౌటే. గతంలో 2014, 2019 మధ్య చూసినా కూడా వారానికి ఒక గ్రాఫిక్స్ వదలడము, దీనికంటే బెటర్ డిజైన్ వచ్చిందని మళ్ళీ 4 నెల రోజులు ఆగిన తర్వాత ఇంకో డిజైన్ ఇవ్వడము. అప్పట్లో బాహుబలి సినిమా కూడా రిలీజ్ కావడంతో ఆ బాహుబలి ఆ గ్రాఫిక్స్ కి ఇంకెవరు తట్టుకోలేకపోయారు. అందుకే మకీ లాంటి ఆర్కిటెక్చర్లు కూడా పారిపోయారు అవును దాంతో. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా రాజధాని కడతారా అన్నది అయితే అనుమానమే. అయితే ఒక్కటి ఉంది ఇక్కడ, ఇన్వెస్టర్ల నుంచి విపరీతంగా ఆయన మీద ఒత్తిడి ఉంది. మళ్ళీ గవర్నమెంట్ మారితే మా పరిస్థితి ఏంటి అన్న ఒత్తిడి అయితే భారీగా ఉంది. కాబట్టి దీన్ని కదిలించకుండా ఏదో ఒక దీనికి మంత్రం వేయాలి అన్న ఒత్తిడి అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. చేస్తారా లేదన్నది చూడాలి. అమరావతిలో మొన్న పడవల మీద నిపుణులు వెళ్లి పరిశీలన చేశారు. దానికి కూడా సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి దారుణం కారణంగా ఇలా నీళ్లలో మునిగిపోయిన బేస్మెంట్లు అని చెప్పారు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కెనాల్ ని అటువైపు మళ్లించలేదండి. వర్షం వచ్చింది, నీళ్లు నిలబడ్డాయి. అలాంటి చోట మీరు ఎలా నిర్మాణం చేపట్టారు అన్నది ఫస్ట్ క్వశ్చన్. సరే మేము అదంతా పూర్తి చేస్తాం అనుకుంటారు. పూర్తి చేసినప్పటికీ అక్కడ మన్ను వేసి హైట్ చేసినప్పటికీ కూడా నీటి ప్రవాహం అన్నది అడుగున వెళ్తూనే ఉంటుంది. ఫ్యూచర్ లో అయినా దెబ్బతింటాయి. అంటే ఎంచుకున్న ప్రాంతంలోనే పొరపాటు జరిగింది అన్నది అయితే స్పష్టంగా కనపడుతుంది. విరాళాలకు సంబంధించి ఎత్తుకడ ఏంటి అంటే ఒకరు మనల్ని అప్పడగడానికి వస్తున్నారని తెలుసుకొని మనమే చొక్కా చేసుకుని మా దగ్గర ఏమీ లేదు నీగా అప్పిస్తావా అని అడిగినట్టుగా ఉంది. ఈ పథకాలు ఇవన్నింటి మీద ప్రజల్లో అంచనాలు పడగొట్టడానికి మేము ఇవ్వడం కాదు, మీరే విరాళాలు ఇవ్వండి అన్న ఒక కాన్సెప్ట్ ను కూడా తెరపైకి తెస్తున్నట్టుగా ఉంది. రైట్. ఇది హైకోర్టు చెప్పినట్టుగా 3 నెలల్లో అక్కడ డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వాలంటే ఇప్పుడు అక్కడ వాటర్ వచ్చేసింది కదా, మొత్తం మునిగిపోయి ఆ వాటర్ తోడడానికి 3 నెలలు పడుతుంది. అక్కడ ఇంకా ప్లాట్స్ ఏమిస్తాం? అట్లాంటి చోట్ల క్యాపిటల్ కడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, రామ్నాథ్ గారు, అలాగే శర్మ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.